నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. అర్థానికి అపార్థానికి తేడా ఒక్క అక్షరమే కావచ్చు, కానీ ఆ ఒక్క అక్షరానికే రెండు జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం 2026 జనవరి 19 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. చంద్రోదయం ఉదయం 7:12 చంద్రాస్తమయం సాయంత్రం 6:36 తిథి పాడ్యమి రాత్రి 2:12 వరకు. తదుపరి విదియ. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 11:42 వరకు. తదుపరి శ్రవణం. కరణము కిముస్తుగ్నము మధ్యాహ్నం 1:48 వరకు. తదుపరి భవ. రాత్రి 2:12 వరకు. తదుపరి బాలవ. యోగము వజ్రము రాత్రి 8:37 వరకు. తదుపరి సిద్ధి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. యమగండం ఉదయం 11:03 నుండి 12:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:02 నుండి 3:46 వరకు. వర్జ్యం సాయంత్రం 4:04 నుండి 5:45 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 2:09 నుండి 3:50 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:49 వరకు. జనవరి 19 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి రాత్రి 2:12 వరకు ఉంది. తదుపరి విదియ. శుక్లపక్ష పాడ్యమి అంటే అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే శుక్లపక్ష విదియా తిథి చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చే శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శ్రవణ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 11:52 నుండి మరుసటి రోజు ఉదయం 7:02 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యచంద్రులు మకర రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నక్షత్ర బలం ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ,
శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. శ్రవణ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు నుంచి మాఘమాసం పుణ్యమాసం ప్రారంభం. మాఘమాసములో నదీ స్నానము చేసి శ్రీమన్నారాయణుడిని పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైనను గంగా నదితో సమానం. ఈ మాసములో నదీ స్నానం సర్వ పాపాలను హరిస్తుంది. మాఘమాసం గుప్త నవరాత్రులు ప్రారంభం. వీటినే శ్యామల నవరాత్రులు అని కూడా అంటారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వసుదేవుని 5 చెల్లెల్లో పెద్ద కుంతీదేవి. ఈరోజు ప్రశ్న: శ్యామల నవరాత్రులు ఏ మాసంలో ప్రారంభమవుతాయి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వృషభ రాశి యత్న కార్యసిద్ధి కలిగి సంతోషంగా గడుపుతారు. మిథున రాశి ముఖ్యమైన పనులు నెమ్మదించిన చివరికి పూర్తి చేస్తారు. కర్కాటక రాశి సమాజ బాధ్యతలపై దృష్టి సారిస్తారు. సింహరాశి సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు. కన్యరాశి పలుకుబడి పెరిగి ప్రముఖులతో పరిచయాలు. తులారాశి ఆత్మీయుల ఆదరణ ప్రేమ పొందుతారు. వృశ్చిక రాశి ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. ధనుస్సు రాశి మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మకర రాశి మీ ఓపికకు పరీక్షగా కొన్ని కార్యక్రమాలు నెమ్మదిస్తాయి. కుంభరాశి ఒక దీర్ఘకాలిక సమస్య అనుకూలంగా పరిష్కారమవుతుంది. మీనరాశి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకొని ప్రముఖులతో సమావేశమవుతారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.